హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను పాలక్ పరోటా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈరోజైతే నేను పాలక్ పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పుల పాలకూర తీసుకున్నాను. అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను. చిటికెడు పసుపు అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. పాలకూర అనేది హెల్త్‌కు చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తుంటాను. పాలకూరతో పాలకూర కార్న్ రైసు, పాలకూర పరోటా, పాలకూర ఫ్రై చేస్తాను, పాలకూర పప్పు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజైతే పాలకూర పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిండిని అయితే ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసామనుకోండి పిండి అయితే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చపాతీ పీటపై కొంచెం పిండి వేసుకుంటూ మనమైతే ఇప్పుడు పాలకూర పరోటా అయితే రెడీ చేసుకుందాం. మా పిల్లలకైతే పాలకూర అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమనే నేను ఈరోజైతే పాలకూర పరోటా ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర పరోటా మార్నింగ్ చేస్తే వీలు కాదు కాబట్టి నేనైతే ఈవినింగ్ టైంలోనే ప్రిపేర్ చేసి పెడతానండి. ఇక్కడైతే నేను కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా మంచిగా పరోటాలను అయితే ఒత్తుకోవాలి. నేనైతే కొద్దిగా పలసగానే చేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం పలసగా చేసుకుంటే ఆకు కూడా మంచిగా వేగిపోతుంది కదా, అందుకోసమనే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చేసిన తర్వాత వీటినైతే మంచిగా కాల్చుకోవాలండి. స్టవ్ పై ఒక చపాతీ ఫ్యాన్ పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత దానిపై 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని పరోటా వేసుకోవాలండి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్ల ఆయిల్ వేసుకుంటూ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే పాలకూర వేసాం కాబట్టి కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇక్కడైతే అది వేగుతున్నంతసేపు నేను మరొక పరోటానైతే ప్రిపేర్ చేస్తున్నాను. పరోటాను 2 సైడ్లు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ ఇలా చేసుకున్నామనుకోండి పరోటాలు అయితే చాలా సన్నగా వస్తాయి. ఆయిల్ వేసామనుకోండి కొంచెం పరోటాలు మంచిగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడైతే ఒక పరోటా అయితే రెడీ అయింది. దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక పరోటానైతే రెడీ చేసుకుందాం. ఇక్కడ పరోటా చేయడం కంప్లీట్ అయింది. దీన్ని కూడా మంచిగా చపాతీ ఫ్యాన్పై వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. పాలకూర తినని పిల్లలకైతే ఇవి మంచిగా టేస్టీగా ఉంటాయండి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా చేసి పెట్టండి. ఇక్కడైతే పరోటాలన్నీ రెడీ అయిపోయాయండి. మేమైతే ఇప్పుడు తిన్నామని వడ్డించుకుంటున్నాము. ఇక్కడైతే పిల్లలకైతే ఇలా వడ్డీ తినన్నారు. అందుకోసమని మధ్యాహ్నం చేసిన బీరకాయ పప్పు ఉంటే వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. నేనైతే ఇలాగే తినేస్తానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కూడా కదా, అందుకోసమని నేను ఇలా చేశానండి ఈరోజు. ఇదైతే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. ఈరోజైతే నేను బీరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేశానండి. మనకైతే అర్జెంట్ పని ఉన్నప్పుడైతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈజీగా అయిపోతుంది. 2 నిమిషాల్లో కుక్కర్లో బీరకాయ పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు అండి. నేనైతే టైం లేనప్పుడు అర్జెంటుగా వంట చేయాల్సి వచ్చినప్పుడు అయితే నేను ఇలా ట్రై చేస్తానండి. ఇలా ముందుగానే బీరకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. పప్పు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఇక్కడైతే కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి అయితే పోపు దినుసులన్నీ వేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతాకు ఇవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పప్పులో అయితే వెల్లుల్లి కొంచెం జీలకర్ర దంచేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వట్టి వెల్లుల్లి పేస్టు మాత్రమే వేసానండి. చూడండి ఇక్కడ వేగిపోయింది. వేగిన తర్వాత ఇందులోకైతే ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసిన తర్వాత వాటిని అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి.
మా ఇంట్లో అయితే బీరకాయలైతే రెగ్యులర్‌గా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి, మా హస్బెండ్ అయితే మార్కెట్‌కెళ్ళినప్పుడల్లా బీరకాయలైతే తీసుకొస్తాడు. నేనైతే బీరకాయతో చాలా వెరైటీస్ అయితే చేస్తానండి. ఇక్కడైతే బీరకాయలైతే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని మరొకసారి కలుపుకొని అందులోకి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్‌కు విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకైతే బీరకాయ పప్పు 2 నిమిషాల్లో కంప్లీట్ అయితుందండి. చూడండి ఇక్కడైతే మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని పప్పు అయితే 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పెసరపప్పు కదండీ తొందరగానే ఉడికిపోతుంది. బీరకాయలు కూడా తొందరనే మగ్గిపోతాయండి. చూడండి ఇప్పుడైతే కుక్కర్‌కి విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిందో ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఇక్కడైతే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్‌లో చేసిందే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి 2 నిమిషాల్లో పప్పు ఉడకడం కంప్లీట్ అయింది కదా! మీరు కూడా టైం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్ కదా! ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజైతే నేను నాన్ వెజ్ చేస్తాను. కంపల్సరీగా మా ఇంట్లో చికెను లేదా మటను, ఫ్రాన్స్, ఫిష్ ఏదో ఒకటి ఉంటుందండి. అయితే మా ఇంట్లో మటన్ తినేవాళ్ళే ఎక్కువనండి. చికెన్ అయితే మా హస్బెండ్ అయితే ఎక్కువ ఇష్టం తింటాడు. పిల్లలైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపరండి. అందరి ఇంట్లో అయితే చికెన్ ఇష్టం ఉంటది కానీ మా ఇంట్లో అయితే మటన్ ఇష్టం ఉంటదండి. ఇక్కడైతే మార్నింగే చికెన్ తెప్పించాడండి. దీన్నైతే ఇప్పుడు శుభ్రంగా కడిగి ఇప్పుడైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, కరివేపాకు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి ముందుగానే. ఎందుకంటే మనం కర్రీ స్టార్ట్ చేసినామనుకోండి ఇవన్నీ ఏదో ఒకటి మర్చిపోతానని నేనైతే అన్నీ ముందుగానే రెడీ చేసుకున్న తర్వాతనే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. చూడండి ఇక్కడైతే పుదీనా చాలా రోజులైంది తీసుకొచ్చి దీన్నైతే చూసుకుంటూ తెంపాల్సి వస్తుందండి. అంతా పండాకు అయిపోయింది. అందుకోసమనే ఇలా నేనైతే తెంపి దీన్నైతే శుభ్రంగా కడుగుతున్నానండి. ఈరోజైతే చికెన్ కర్రీ మరియు బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లలకైతే చికెన్ కర్రీ ఇష్టం ఉండదు. అందుకోసమనే బగారా రైస్ వేసామనుకోండి కొద్దిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందుకోసమనే నేనిలా చికెన్ కర్రీ, బగారా రైస్ ప్రిపేర్ చేస్తాను. బగారా రైస్ అనేది ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేస్తానండి ఇలా చికెన్ కర్రీ వండినప్పుడు. ఇక్కడైతే మసాలా దినుసులన్నీ ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకున్నామనుకోండి ఈజీగా అయిపోతుంది కదా పని. నేనైతే దీనికి సెపరేట్ ఒక బాక్స్ పెట్టుకున్నానండి. ఈ బాక్స్‌ని కూడా పోపు బాక్స్ దగ్గరే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా! అందుకోసమని అక్కడే పెట్టించుకుంటాను. ఇక్కడైతే నేను ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలైతే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే చికెన్‌లో గ్రేవీ రావాలంటే ఉల్లిపాయలతోనే గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం మెంతి, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు అయితే నేను ఇంకో స్టవ్ పైన బగారా రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందులోకైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను నెయ్యి వేయలేదు ఈరోజు. నెయ్యి అయితే ఇంట్లో అయిపోయింది. అందుకోసమని నేను ఆయిల్‌తోనే చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అవి చిటపటలాడిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొంచెం క్యారెట్, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చికెన్‌లోకి జీరా రైస్ కూడా చాలా బావుంటుందండి. బగారా రైస్ అయినా, జీరా రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు జీరా రైస్ కూడా చేస్తాను. లేకపోతే కోకోనట్ పులావ్ కూడా చేస్తానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీలోకి.
ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. ఒకసారి అయితే చూద్దాము. ఉల్లిపాయ ముక్కలైతే కొద్దిగా మగ్గిపోయినాయండి. మగ్గిన తర్వాత అందులోకైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత బగారా రైస్‌లో కూడా ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. నేనైతే ఈరోజైతే చికెను డైరెక్ట్ వేసి వండుతున్నాను. నేను ఎప్పుడైనా చికెన్‌కి అన్ని మసాలాలు పట్టించిన తర్వాత ఇందులో వేసి వండుతానండి. ఈరోజైతే ఒకసారి చూద్దాం ఇలా ఎలా ఉంటుందో. చాలామంది ఇలానే చేస్తారు కదా! ఈరోజైతే నేను చూద్దామని ఇలా వేస్తున్నానండి. చికెన్ అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. చికెన్‌లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఆ వాటర్ ఉన్నాయనుకోండి ఎంత నీసు వాసన వస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే మంచిగా వేయించుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయో ఒకసారి చూద్దాము. ఇక్కడైతే వేగిపోయాయండి. అందులోకైతే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. అది కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడైతే వాటరు 1 గ్లాసు రైస్‌కు 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదైతే రైస్ అయితే ఉడికేలోపు చికెన్ ఉడికిందో ఒకసారి అయితే చూద్దాము. చికెన్ అయితే ఇందులో వాటర్ అయితే ఇంకిపోయాయండి. ఇంకిన తర్వాత ఇందులోకైతే నేనైతే కారం కొద్దిగా ఎక్కువనే వేస్తానండి నాన్ వెజ్‌లోకి. 3 టేబుల్ స్పూన్ కారము, తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కొబ్బరి చిప్ప అయితే వేసుకున్నానండి పౌడర్ చేసి. వేసిన తర్వాత ఇదొకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే బగారా రైస్ అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చికెన్ కర్రీ అయితే కొద్దిగా మగ్గింది కదా! అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. నేనైతే ఎక్కువ వాటర్ అయితే వేయను చికెన్ కర్రీలోకి. ఎప్పుడైనా ఫ్రై చేస్తాను కానీ ఈరోజు కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేరింది కదండీ! చికెన్ కర్రీ ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.